అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విషాదకరమైనటువంటి దుర్ఘటనలో మరి సుంచ దేవేందర్ గారు ట్రైబల్ వెల్ఫేర్ టీచర్, అదేవిధంగా దనసరి పాపారావు గారు కానిస్టేబుల్, వీరిద్దరు కూడా అనుకోని సంఘటనలో ఈరోజు ఉదయం దుర్మరణం చెందడం జరిగింది. వారికి వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ, అదేవిధంగా వారికి ఆదివాసీ ఉద్యోగుల సంఘం, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం, ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున వారికి సంతాపం ప్రకటిస్తున్నాము. అయితే సుంచ దేవేందర్ గారు ఈరోజు ఉదయమే మరి అతను ములుగు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల రాయనగూడెంలో మరి సిఆర్టీ బయోలాజికల్ సైన్స్గా గిరిజన విద్యా వ్యవస్థలో గత 15 సంవత్సరాలుగా మరి అనేక సేవలు అందించడం జరిగింది. నిష్పక్షపాతంగా ఒక నిబద్ధతగా పనిచేసినటువంటి మరి దేవేంద్ర గారు నిన్ననే తమ రాయనగూడెం ఆశ్రమ పాఠశాలలో బడిబాట కార్యక్రమం ముగించుకొని తన స్వగ్రామైనటువంటి గూడూరు మండలంలోని మచ్చల్ల గ్రామానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా డ్యూటీలో భాగంగానే తమ విధులకు హాజరయ్యేందుకు ఈరోజు కూడా ఉదయమే మరి రాయనగూడెం పాఠశాలకు బయలుదేరే క్రమంలో మరి గూడూరు బస్టాండ్ సెంటర్ యందు తన మిత్రుడు పాపారావు గారితో మరి అక్కడ ఛాయ్ తాగే క్రమంలో హఠాత్తుగా వచ్చినటువంటి భారీ లారీ లోడు మరి అదుపు తప్పి వారి మీద పడడం వల్ల వారు ఈరోజు దుర్మరణం చెందడం జరిగింది. ఇది మా గిరిజన సంక్షేమ పాఠశాలలకు ఇది ఒక విషాదకరమైన సంఘటన. మేము సంఘం నుంచి ఒకటే కోరుకునేది ఏమిటంటే, ఒక 15 ఏళ్ళుగా ఒక నిబద్ధతగా పనిచేసినటువంటి సుంచ దేవేందర్ గారు, మరి వారి కుటుంబం పేద కుటుంబం. అతను చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది, తర్వాత వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది. వారి చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి దేవేందర్ గారు మరి ఈరోజు దుర్మరణం చెందడం జరిగింది. వారికి చిన్న పిల్లలు అతనికి. కాబట్టి ఆ కుటుంబానికి మేము ఐటీడీఏ పక్షాన ములుగు జిల్లా డీడీ గారికి, అదేవిధంగా ఐటీడీఏ పిఓ గారులకు మా సంఘం నుంచి విన్నపం ఏంటంటే, అతని కుటుంబాన్ని, ఆ నిరుపేద కుటుంబాన్ని, ఆ దేవేందర్ గారిని వారికి అండగా ఉండి మరి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.